నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఉంటాయో వాటిని విఫలకంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మహా పత్రిక చూసుకుందాం, డిజిటల్ దినపత్రిక. దీనిలో ఏమేమి ప్రచురించారో దాటిని ఒకసారి చదువుదాం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్పై సోనియా గాంధీ సంచలన లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఇక రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే తెలిపారు. ఇక అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు, మళ్ళా మన ప్రభుత్వమే వస్తుంది, అధైర్యపడవద్దు, ఎర్రవల్లి నర్సంపేట సర్పంచులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడినట్టుగా కూడా ప్రచురించారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం, ఏకగ్రీవాలో 95%, కాంగ్రెస్ పక్షమే మొత్తం ఏకగ్రీవాలుగా 385, కాంగ్రెస్ మద్దతుదారులు 357, ఏకగ్రీవాల్లో వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఫస్ట్ అండ్ సెకండ్గా ఉన్నాయని చెప్పి కూడా ప్రచురించారు. ఇక దేశంలో విమానాశ్రయాల్లో అల్లకల్లోలం, వసతులు లేక ప్రయాణికులు అక్కడే నిద్ర, మందులు లేక వృద్ధులు పిల్లలు విలువిల, ప్రత్యామ్నాయ చర్యలపై ఇండిగో నిర్లక్ష్యం, ప్రజాదోళనలతో ఏవియేషన్ న్యూ రూల్స్ ఉపసంహరణ, 1000 విమానాలు రద్దు చేశారు. ఇవి ముందుగా మనం వీటిని ఒక్కొక్కటి చూద్దాం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్పై సోనియా గాంధీ సంచలన లేఖ రాశారు. సీఎం రేవంత్కు అభినందనలు తెలిపారు. మరి గ్లోబల్ సమ్మిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ సర్కార్ అయితే మరి ఇప్పటికే ముఖ్యమంత్రులకి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అదేవిధంగా మిగతా ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్లు అందించారు. ఒక్కొక్కరుగా మంత్రిమండలి కూడా వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. మరి 8-9 తేదీల్లో ఇది జరగబోతుంది. దీనికి సోనియా గాంధీ కూడా సంచలనమైన లేఖ విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. మనందరికీ తెలుసు కాంగ్రెస్ పరిస్థితి. మరి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందడుగు వేసి తెలంగాణ ఏర్పాటు అవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే మేము ముక్కు పిండాము, మెడలు వంచినామని చెప్తారు. కానీ ఎవరిమైనా కూడా గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం, నీళ్లు తాగించగలమా? చేయలేం కదా. కాంగ్రెస్ పార్టీ అనుకుంది, చెయ్యాలనుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజున మరి ఇవ్వడం జరిగింది. తాను ఆంధ్రప్రదేశ్లో తన భవిష్యత్తు కోల్పోతానని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి మరి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. మరి ఆ విధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తన పరిస్థితి కొంత దయనీయ పరిస్థితుల్లోకి వెళ్ళింది. కేసీఆర్ తన వ్యూహాలతో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారు. కానీ రోజులన్నీ ఒకలాగా ఉండవు కదా. ఆ తర్వాత మరి కేసీఆర్కి మరి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తిని ఢీకొట్టి తానేంటో ప్రూవ్ చేస్తూ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని తెలంగాణ రాష్ట్రంలో రెపరెపలాడించిన ఘనత మరి సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది. మరి అలాంటి సీఎం రేవంత్ రెడ్డి మీద సోనియా గాంధీకి ఎంత అభిమానం ఉంటుందో, ఆయన మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్తో ఈ రోజున మరి అందరి ప్రశంసలు అందుకుంటూ మరి నరేంద్ర మోడీ కావచ్చు, మరి కేంద్రంలో ఉన్న మిగతా మంత్రులు కావచ్చు, దేశ ప్రధాని కావచ్చు, అందరూ కూడా అప్రిషియేట్ చేసిన విధానం చూసి మరి ఒక రకంగా సోనియా గాంధీ కూడా సంచలనమైన లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డికి మరి అభినందనలు తెలిపారు. ఈ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవ్వాలని ఏఎన్ఎన్ న్యూస్ కూడా కాంక్షిస్తుంది. ఇక తదుపరి చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరి చెప్పడం జరిగింది. వీటన్నిటికీ కూడా అంకురార్పణ ఒకటే జరిగింది. బైపోల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం బైపోల్ మరి కాంగ్రెస్ పార్టీకి ఉవ్వెత్తున ఎగిసిపడేలా, కాంగ్రెస్ పార్టీలో నరనరాల్లో కూడా మరి తేజవంతం నింపేలా, ఒక బూస్టప్ ఇచ్చేలా ఆ విజయం అనేది దోహదపడింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి దాన్ని బేస్ చేసుకుని ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్తో పోలిస్తే జిహెచ్ఎంసీ పరిధిలో కొంత కాంగ్రెస్ పార్టీ కంటే కొంచెం తక్కువ బలం ఉంది. కానీ ఒక్క గెలుపే మరి కాంగ్రెస్ పార్టీలో మిగతా జిహెచ్ఎంసీ మొత్తంలో కూడా రానున్న పంచాయతీ ఎలక్షన్లు కూడా గెలిపే లక్ష్యంగా మరి కాంగ్రెస్ పార్టీ
ముందుకు దూసుకుపోతుంది. ఇక ఎప్పటి నుంచో కూడా మరి మా పార్టీ ముద్ర మీద గెలిచారు, ఎమ్మెల్యేగా ఎలా ఉంటారు, రాజీనామా చేయాలని వాళ్ళని డిస్మిస్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద్ర మీద మరి కొంతమంది కాంగ్రెస్ నాయకుల మీద ఫిర్యాదులు అయితే చేయటం జరిగింది. దీన్ని మీరు అసెంబ్లీలోనే పంచాయతీలో చేసుకోవాలి కానీ కోర్టు దాకా రావడం జరిగింది. కానీ కోర్టు అంతకుముందు చెప్పింది, తర్వాత స్పీకర్ను కూడా వివరణ కోరింది, మనందరికీ తెలుసు. దానికి సంబంధించి అది ఇంకా నలుగుతుంది. ఇదే క్రమంలో ఎలాగో హైదరాబాద్లో మరి జూబ్లీహిల్స్లో పాగా వేసినప్పుడు మరి ఎందుకు మరి ఖైరతాబాద్లో పాగా వేయలేమనుకున్నారో ఏమో కానీ దానం నాగేంద్ర అంటే మామూలు వ్యక్తి కాదు. ఆయన తెలంగాణలో ఆయనకంటూ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతమైన స్థానం ఉంది. ప్రజలందరూ కూడా ఆయన వెంట నడిచిన పరిస్థితి. గతంలో ఆయన ఉమ్మడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రాతినిధ్యం ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నేతే. తర్వాత కాలక్రమేణా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావటం చకచక జరిగిపోయాయి. ఆయన గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. అదొక సెన్సేషనల్ న్యూస్ ఆ రోజున. బట్ ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేసి మళ్ళీ నేను పోటీ చేస్తాను, విజయ డంకా మోగిస్తాను అని చెప్పి దానం నాగేందర్ చెప్పడం జరిగింది. మరి దానం నాగేందర్ యొక్క కాంటెంట్కి కారణం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే. మీరేమంటారు ఫ్రెండ్స్? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తదుపరి చూసుకుంటే అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, అధైర్యపడవద్దు, ఎర్రవల్లి నర్సన్నపేట సర్పంచులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మరి నిర్జీవమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. దెబ్బ మీద దెబ్బ ఇలా తగులుతూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడానికి ఎవరో వీక్ చేయడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళొక్కళ్ళు పడక మరి రకరకాల ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళే డౌన్ అయిపోతున్న పరిస్థితిని మనం చూస్తాం. మరి జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న మరి కేసీఆర్ కుమార్తె కవిత కూడా విపరీతమైన ఆరోపణలు చేయటం అనేది ఒక రకంగా ఆయనకి పెద్ద దెబ్బే అని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఏం చేస్తాం? ఎటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళల్లో మరి మళ్ళీ విశ్వాసాన్ని నూరిపోయాలి. ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పాలి, లేకపోతే ఉన్న కేడర్ కూడా మరి చేయిజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ చెప్తున్నారు వీళ్ళకి మన ప్రభుత్వం వస్తుంది, అదేరి పడవద్దని. ఎర్రవల్లి నర్సపేట సర్పంచులతో బీఆర్ఎస్ అధినేత అయితే చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో విజయ డంకా మోగిస్తాం, మనమే వస్తున్నాం, అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఒక అవగాహన ఉంది, ఇదంతా పై మాటకే కానీ ఆషామాషిగా జరిగే విషయం కాదని వాళ్ళకి ఎక్కడొక డౌట్ ఉంటుంది. కానీ మరి అట్లా అని ముందే చేతులు ఎత్తేస్తే ప్రయత్నలోపం అనేది జరుగుతుంది కదా. దానిలో భాగంగా వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసే క్రమంలో భాగంగా కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అయితే మనం అనుకోవచ్చు. ఇక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం. ఏకగ్రీవాల్లో 95% కాంగ్రెస్ పక్షమే. మొత్తంగా ఏకగ్రీవాలు 385, కాంగ్రెస్ మద్దతుదారులు 357. ఏకగ్రీవాల్లో వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఫస్ట్ అండ్ సెకండ్గా నిలిచాయి. మనకు తెలుసు తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల వివరాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలు 3,836 గ్రామాల్లో జరుగుతుండగా ఇందులో 385 ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది. ఏకగ్రీవమైన వాటిలో 357 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులే కైవసం చేసుకున్నారని గణాంకాలు అయితే చెప్తున్నాయి. దీనిలో ఆదిలాబాద్, వికారాబాద్ కూడా ఉన్నాయంట. మనకు తెలుసు ఆదిలాబాద్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కంది శ్రీనివాసరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన నిత్యాన్నదానం చేస్తూ ప్రజల్లో నిత్యం ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా కష్టపడుతుందని నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కొరకు సేవ చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డికి కూడా ఈ పంచాయతీల ఏకగ్రీవంలో ఆయన కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పడం మరి 100% మనం కరెక్ట్గా అనుకోవచ్చు. ఎందుకంటే ఈయన కంది శ్రీనివాసరెడ్డి జనాల్లో అంత దగ్గర అవడం అనేది ఆదిలాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మనం చూసాం. ఇక 1000 విమానాలు రద్దు. దేశ విమానాశ్రయాల్లో అల్లకల్లోలం. వసతులు లేక ప్రయాణికులు అక్కడికక్కడే నిద్ర. మందులు లేక వృద్ధులు, పిల్లలు విలవిల. ప్రత్యామ్నాయ చర్యలపై ఇండిగో నిర్లక్ష్యం. ప్రజాందోళనతో ఏవియేషన్ న్యూ రూల్స్ ఉపసంహరణ. ఇక దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో వరుసగా 4వ రోజు కూడా ప్రయాణికులు
అష్ట కష్టాలు పడ్డారు. ఇండిగో విమానాలు ఆలస్యం కావడం, చివరి నిమిషంలో రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. దేశంలోని 6 ముఖ్య నగరాల్లో గురువారం బయలుదేరిన విమానాలు కేవలం 8.5% మాత్రమే ఉన్నాయి. ఇంత దారుణమైన సేవను విమానయాన సంస్థ అందిస్తుంటే ప్రయాణికులను మనుషులుగా చూస్తున్నట్టు అనుకోవచ్చా అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే లోకల్ విమానాల్లో ఇండిగో విమానం సేఫ్ అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుందని ఎక్కువ మొత్తంలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మరి ఇండిగో విమానాన్ని ఈ మధ్యకాలంలో ఉపయోగించడం మనందరం కూడా చూసాం. అందులో ఈ కార్తీక మాసం సంబంధించి అయ్యప్ప స్వాములు ఎంతోమంది మరి ఇండిగో విమానాల్లో ప్రయాణాన్ని కొనసాగిస్తూ శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని రావడం కూడా జరుగుతుంది. మరి ఇలాంటి సమయంలో ఎక్కడ పొరపాట్లు చేసిందో కానీ ఇండిగో సంస్థ మరి ప్రజలనైతే కష్టాల పాలైతే చేస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా కనీసం చూపించలేని దయనీయ స్థితిలో మరి ఇండిగో సంస్థ ఉందంటే మరి ఎంత ఫెయిల్ అయిందో అనుకోవచ్చు. కానీ దీనికి ఇమీడియట్లీ కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి 16వ తారీఖు కల్లా ఈ మొత్తానికి ఇక్కడ ఒక రూపం వచ్చి ఈ సమస్యలన్నిటికీ పులి స్టాప్ పెట్టి మరి మళ్ళీ పునరుద్ధీకరించి మళ్ళీ యథావిధిగా మరి విమానాలు గాల్లో ఎగిరే అవకాశం ఉన్నట్లుగా మరి విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. ఇక రద్దీ మార్గాల్లో భారీగా పెరిగిన టికెట్ల ధర హైదరాబాద్ ఢిల్లీ 89,000, ఢిల్లీ ముంబై 40,000గా మరి చెప్తున్నారు. ఎందుకంటే ఒకేసారి ఇన్ని విమానాలు ఎప్పుడైతే మీకు క్యాన్సిల్ అయ్యాయో మరి ఆటోమేటిక్గా వేరే సంస్థల వైపు అడుగులు వేయడం జరుగుతుంది ప్రయాణికులు. మరి దొరికిందే అదనుగా మరి మొత్తానికి ఏదైనా హైదరాబాద్ ఢిల్లీకి 89,000 కేవలం ఒక 9,000 లోపు ఉంటుంది. ఎన్ని రెట్లు పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ముంబై 4,000 అంట, ఒక 40,000, ఇది ఒక 4,000 5,000 ఉంటుంది ఢిల్లీ ముంబై ఎప్పుడు కూడా. మరి అది కూడా 40,000 అయిపోయింది. చూడొచ్చు ఇంత దారుణమైన పరిస్థితి. మరి ఇంత దారుణంగా టికెట్ల రేట్లు మరి వేరే సంస్థలన్నీ కూడా పెంచేశాయి. ఇండిగో సంస్థ సరైన సమాధానం దీని గురించి చెప్పాలి. రానున్న రోజుల్లో మరి పునరుద్ధీకరించి మరి ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించాలని మరి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీ కొడతానని, వయసు ఓపిక ఉంది, కేంద్రాన్ని నిలదీస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్నారు. నర్సంపేట సభలో గర్జించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బండకేసి కొట్టారు. త్వరలోనే 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తానన్నారు. మార్చి 31 కల్లా వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. మనకి తెలుసు సీఎం రేవంత్ రెడ్డి తాను చెప్పారు అంటే ఆ చెప్పిన పని ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం చూడొచ్చు, ఈయనలో కూడా ఒక 2 కోణాలు చూడొచ్చు. గౌరవ ప్రధానమంత్రిని గ్లోబల్ సమ్మిట్కి పిలిచారు. ఆయన ఒక ప్రధానిగా ఆయన ఒక ప్రధాని సీటుకి గౌరవించి ఆయన్ని పిలవటం జరిగింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఇవ్వడంలో కేంద్రం ఎప్పుడైతే జాప్యం చేస్తుందో దాన్ని నిరభ్యంతరంగా తన గొంతును వినిపిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అని చెప్పిన గట్స్ ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నాయంటలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే పెట్టుకుంటే ఒక్కొక్కళ్ళు అందరూ కూడా డైరెక్ట్గా గొడవ పెట్టుకుంటారు. గతంలో సీఎం కేసీఆర్ను చూసాం, మాజీ సీఎం కేసీఆర్ను చూసాం. ఆయన కేంద్రంతో అంత సఖ్యతగా లేరు. సఖ్యతగా లేకపోవడం వలన కనీసం కేంద్రం దగ్గర నుంచి కొన్ని నిధులు తెచ్చుకోలేని పరిస్థితి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని తెచ్చుకున్నారు, కానీ పరిపూర్ణంగా ఇంకా రావాల్సిన దానికి ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు పలుమార్లు చెప్తున్నారు, కేంద్రంతో లొల్లి పెట్టుకోకూడదు, కేంద్రంతో లొల్లి పెట్టుకోకుండా మనకి రావాల్సిన నిధులు వాటాని మరి మన డిమాండ్ ద్వారా తెచ్చుకోవాలని చెప్పి ఈయన అందుకే చెప్తూ ఉంటారు. ఆ రకంగా మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బండగేసి కొట్టారని కూడా మరి ఘాటుగా మాట్లాడుతూ అయితే జరిగింది. త్వరలోనే 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని, మార్చి 31 కల్లా వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు అభివృద్ధి ప్రారంభిస్తామని చెప్పి నిన్న వరంగల్ జిల్లా సభలో ఆయన మాట్లాడటం జరిగింది. ఆదిలాబాద్లో కూడా ఎయిర్ బస్సులు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మరి వరంగల్లో కూడా మార్చి 31 కల్లా ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తే మరి 100% చేస్తారని ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్ముతున్నారు. జోగు రామన్న నీ రాసలీల సీడీ పార్సెల్ పంపాలా అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలనమైన కామెంట్స్ చేశారు. కేసీఆర్ సంతోష్ దగ్గర నీ సీడీలో ఉన్న విషయం
మర్చిపోయావా అని చెప్పారు. మరి ఏమంటారు? పాయల్ శంకర్ గారు అయితే కౌంటర్ అయితే ఇచ్చారు. మరి జోగురామన్న ఎలా రియాక్ట్ అవుతారో మనమైతే చూడాలి. మరి ఇప్పటికీ కూడా చాలామంది చెప్తారు ఇద్దరే దొందే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒకరికొకరు ఫైటింగ్ చేసుకుంటున్నట్టుగా యాక్టింగ్ చేసి ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటారు. అలా సహకరించుకునే విధానంతోనే అక్కడ కాంగ్రెస్ పార్టీకి కావాలని దెబ్బ పడింది ఆ రోజు టైంలో అని ఇప్పటికీ కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి వీళ్ళిద్దరి డ్రామా ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఆదిలాబాద్లో మరి పాయల్ శంకర్కి చెక్ పెట్టే అవకాశం అయితే స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక నా కొడుకైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని రావుగా కన్స్ట్రక్షన్పై కేసుపై మంత్రి పొంగులేటి స్పందించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసును ఆపే ఉద్దేశం లేదని ఆయన తెలియజేశారు. తప్పు చేస్తే తన కుమారుడికైనా శిక్ష అర్హుడేనని, చట్టం ముందు అందరూ సమానమేనని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారని కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. ఇక అఖండ 2కు చుక్కలు చూపించిన ఎరోస్ ఆఖరి నిమిషంలో సినిమా విడుదలకు బ్రేక్. రంగంలోకి బాలయ్య, బోయపాటి ఈ నెల 12న లేదా 25న రిలీజ్ అయ్యే అవకాశం. బాలయ్యపై కుట్ర జరిగిందని అభిమానులైతే ఫైర్ అవుతున్నారు. దీనిలో మనకైతే ఒకటి స్పష్టంగా కనబడుతుంది. కుట్ర జరిగింది అనే మాట పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే కుట్ర జరగాల్సిన అవసరం సినిమా ఇండస్ట్రీలో ఇంకో ఎవరు బాలయ్య బాబు గారిని కాదన్న సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా ఉంటారా? అసలు బాలయ్య బాబు గారి రేంజ్ ఏంటి? ఆయన రేంజ్కి టాలీవుడ్లో కానీ ఏదన్నా కుట్ర జరిగే అవకాశం ఉంటుందా? అదేమి కాదు. ఇది కేవలం ఒక మరి ఫైనాన్షియల్కి సంబంధించిన ఇష్యూగా ఎరోస్ సంస్థకి మరి 14 రీల్స్ సంస్థ కొన్ని దగ్గర 25 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించాల్సి ఉంది 2009 నుంచి. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెల్లించలేదు. అవి వడ్డీతో కలిపి దాదాపు 52 కోట్ల పై చెలుకు అయింది. కోర్టు కూడా దాన్ని వాళ్ళు పే చేయాలని చెప్పింది. తద్వారా ఈ సినిమా ఆగిపోవడం అనేది జరిగింది. ఇది కంప్లీట్గా ఇది 14 రీల్స్ సంస్థ చేసుకున్న తప్పుగా భావించవచ్చు. అదేవిధంగా 14 రీల్స్ సంస్థ మరి బాలయ్య బాబు గారికి తమ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందని వివరించి ఉంటే ఆయన ఒక స్టెప్ తీసుకుని ఏం చేయాలో ఒక అవగాహనకి వెళ్ళి దాన్ని రిలీజ్ చేయించేవారు. అది కూడా చేయకుండా గమ్మున ఉండి ఈ రోజున మరి పెద్ద ఇమేజ్, గ్రేట్ ఇమేజ్ ఉన్న మరి బాలయ్య బాబు గారి సినిమా ఆగిపోవడానికి 14 రీల్స్ సంస్థ ప్రధానమైన కారణమైంది. మనందరికీ తెలుసు హరిహర వీరమల్లు సినిమాకి కూడా ఇలాంటి ఫైనాన్స్ కష్టాలు వస్తే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారే చొరవ తీసుకుని మరి ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నేనున్నానని చెప్పి ఆయన ధైర్యం చెప్పి ఆయన ఏం చేయాలో ఆ పనులు చేసి సినిమా రిలీజ్ అవటంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు మరి జనసేనాని ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తద్వారా ఆ సినిమా ప్రేక్షకులకు చెప్పిన డేట్కి మరి రావటం జరిగింది. ఆ ముందు ఒక డేట్ ఏదైతే చెప్పారో ఆ డేట్కి రావటం జరిగింది. బాలయ్య బాబు గారు కూడా ఏం తక్కువ కాదు. ఈయన కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఈయన కూడా ఒక మాట చెప్తే మరి 14 రీల్స్ సంస్థకి దానికి ఒక మార్గాన్ని చూపించి సుగమం చేసే వాళ్ళు అనుకున్న డేట్కి మాత్రం అది రిలీజ్ అయ్యేది. ఇది కంప్లీట్గా 14 రీల్స్ సంస్థ చేసుకున్న స్వయంకృత అపరాధంగా మనం అయితే భావించవచ్చు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? నిజంగా అఖండ 2కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ బాలయ్య బాబు గారి మీద కుట్ర జరిగే ఛాన్స్ ఉందంటారా? మీరు ఏమంటారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక 400 విమానాలు రద్దు ఇందాక మనం చదివాము. దానికి కొనసాగింపుగా దీనిలో ప్రచురించారు. ఇక అవకాశం ఇవ్వండి న్యాలపట్ల నరేందర్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే తను ఆశీర్వదిస్తే నేను తను గెలుస్తానని కూడా చెప్తున్నారు. అఖండ 2కు చుక్కలు చూపించిన ఎరోస్ సంస్థ. కేవలం ఇది ఎరోస్ సంస్థకి బాకీ పట్టడం వలన మరి ఇది అయితే జరిగింది. 14 రీల్స్ సంస్థ బాకీ పట్టడం వలన. ఇక అలాగే దేవ్జీ రాజురెడ్డి మాతోనే ఉన్నారు. మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో లేఖ విడుదలైంది. లొంగిపోయేందుకు పోలీసులకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని మళ్ళీ ఇక్కడ రాయడం జరిగింది. ఒక పక్కన ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే ఎంతోమంది మావోలు లొంగిపోతూ వస్తున్నారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి లేఖలు కూడా కొంత కలవరపాటు గురి చేస్తే ఇలాంటి లేఖలు రావడం వలన మరి మళ్ళీ ఒక కూమింగ్ పరిస్థితి కూడా పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఏం జరుగుతుందో మీకు సపరేట్గా చెప్పనవసరం లేదు. వచ్చే 2026 కల్లా ఎటువంటి పరిస్థితుల్లో మావోలు లేని దాన్ని చూడాలని చెప్పి కేంద్రం అయితే కొంచెం చాలా గట్టిగా ఉంది ఈ విషయంలో. మరి చూడాలి ఏం జరగబోతుందని. రేవంత్ రెడ్డికి ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమని దానం నాగేందర్ చెప్పారు. మనం ఇక దీని గురించి కూడా మనం చదువుకున్నాం. ఇక
భారత్ రష్యా డీల్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పుతిన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ముగిసిన పుతిన్ 2 రోజుల పర్యటన భారత్ ముందు యూకే, ఫ్రాన్స్, జర్మనీ జుజూబీ తేల్చిన పుతిన్ అని చెప్పి మరి చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే భారతదేశం రష్యా యొక్క మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం ఈ రెండు యొక్క మిత్రత్వం అనేది మరి అనేక దేశాలకు మింగుడు పడని పరిస్థితి. ఇక ఒకవైపు అమెరికా అధ్యక్షుడు రష్యాతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటూ ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తున్న డోంట్ కేర్ అన్న ప్రధాని మోడీ రష్యా భారత్కు ఎప్పటికీ మిత్రదేశమేనని మరోసారి చాటి చెప్పారు. ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన అత్యున్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాధినేతలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇక వచ్చే 5 ఏళ్ల ప్రణాళికతో ఈ మేరకు ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేకూర్చుకున్నాయి. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని 2030 నాటికి $100 బిలియన్ పెంచుకోవాలని భారత్, రష్యా లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం వాణిజ్య అసమతుల్యతను సరిచేయడానికి భారత్ నుంచి వస్తువుల సరఫరాను పెంచేందుకు ప్రత్యేక చర్యలను అయితే తీసుకోనున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావాన్ని అధిగమించడానికి ద్వైపాక్షిక పరిష్కారంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ మేరకు 2 దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు తమ జాతీయ కరెన్సీలలో అంశంపై దృష్టి సారించాలని ద్వైపాక్షిక భేటీలో అవగాహన వచ్చారు. ఇందుకోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు అయితే నిర్ణయించాయి. ఏమేమైతే కీలక ఒప్పందాలు అనేవి కూడా మనకి దీనిలో ప్రచురించారు. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే కీలక ఒప్పందాలు ఇంధన సరఫరా రష్యా భారతదేశానికి నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. పుతిన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ కోసం ఇంధనాన్ని నిరంతరాయంగా రవాణా చేస్తామని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఇక వలసలు, ఇరు దేశాల మధ్య వలసలు మొబిలిటీని సులభతరం చేసేందుకు కూడా భారత్, రష్యాలు ఓ అంగీకారానికి వచ్చే వీటికి అదనంగా కొత్త అంతర్జాతీయ లాజిస్టిక్స్ మార్గాలు నిర్మించడానికి రష్యా భారత్తో కలిసి పనిచేస్తుందని పుతిన్ తెలిపారు. చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లు, తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక పారిశ్రామిక సహకారం, రష్యాలో యూరియా ప్లాంట్ను స్థాపించడానికి భారత కంపెనీలు రష్యాకు చెందిన యూరెల్ చమ్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆహార భద్రత, వినియోగదారుల రక్షణ భారతదేశానికి చెందిన FSSAIకి రష్యాకు చెందిన వినియోగదారులు రక్షణ సంస్థ మధ్య ఒప్పందం అయితే కుదిరింది. ఇక మరింత పటిష్టంగా వాస్తవానికి ఇండియా, రష్యా మధ్య పౌర అణుశక్తి కీలకమైన ఖనిజాల విషయంలో దశాబ్దాలుగా కూడా మనకు తెలుసు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి పరస్పర సహకారం కొనసాగుతుంది. దీనికి తోడు ధృవాల వద్ద భారత నావికుల రష్యా శిక్షణ ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్కిటిక్లో సహకారాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలు కూడా ఈ ఒప్పందాల్లో భాగంగా ఉన్నాయి. కాగా ఇకపై భారత, రష్యా మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ పెంచాలని పుతిన్ అయితే తెలిపారు. ఇక ఆరోగ్య రంగం, వైద్యారోగ్య సంరక్షణలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. పోర్ట్ అండ్ షిప్పింగ్ కూడా, సీ లాజిస్టిక్స్ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్, రష్యాలు MOUపై సంతకాలు చేసుకున్నాయి. యూకే కంటే భారత్ బెటర్ అని పుతిన్ అయితే చెప్పారు. ఇది చాలా కీలకమైన, ఎందుకంటే దేశాలు తమను తాము 7 పెద్ద దేశాలు, జీ దేశాలు అని పిలుచుకోవడం పుతిన్ ఫైర్ అయ్యారు. కొనుగోలు శక్తి పరంగా ఆధారంగా చూస్తే ఆ దేశాల ఆర్థిక బలం నానాటికి తగ్గిపోతుందన్నారు. ఆ దేశాలు తమను ఎందుకు పెద్ద దేశాలుగా పిలుచుకుంటున్నాయో అర్థం కావడం లేదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి ఈయన ఉద్దేశించారు. కొనుగోలు శక్తి పరంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 3వ అతిపెద్దదని, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. వారి ర్యాంక్ 10 లేదా అంతకంటే తక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. G7 దేశాలన్నీ సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలే అయినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి వాటా మాత్రం ప్రతి సంవత్సరం తగ్గిపోతుందన్నారు పుతిన్. అలాగే జర్మనీ, ఫ్రాన్స్ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను కూడా పుతిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. జర్మనీలో వరుసగా 3వ సంవత్సరం మాంద్యం స్పష్టంగా కనబడుతుందని, ఫ్రాన్స్ కూడా కష్టాల్లో ఉందని, అది కూడా మాంద్యం అంచున ఉందన్నారు. ఇతర ప్రముఖ యూరోపియన్ దేశాల పరిస్థితి కూడా ఇలా ఉందని, అయినప్పటికీ G7 ఒక ముఖ్యమైన వేదిక కాబట్టి వారు ముందుకెళ్లాలని కోరుకుంటున్నానని పుతిన్ వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఒక రకంగా ఇది రష్యా, భారత్ ఈ రకంగా స్నేహ సంబంధం కొనసాగించడం అయితే మరి అమెరికాకు కూడా మింగురు పడిన విషయం. అయినప్పటికీ కూడా మరి పుతిన్ అదేవిధంగా మోడీ తీసుకున్న చొరవతో 2 దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత పెరుగుతున్నాయి. ఇక DCC పగ్గాలు స్వీకరించిన మేడిపల్లి సత్యమని కూడా ప్రచురించారు. సీఎంకు స్వాగతం పలికిన నాయని నాగరాజు మేయర్. మరి ఎవరైతే
వీళ్ళు ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా, మేయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వాగతం పలికారు. అభివృద్ధిని బీఆర్ఎస్ ఓరలేకపోతుందని అడ్డి భోజారెడ్డి అయితే తెలిపారు. ఇక సాయుధ దళాల పతాక దినోత్సవం వేడుకలని ఇక ఇవన్నీ కూడా ప్రచురించారు. ఇక సాయుధ దళాలు ఫ్లాగ్ డే, మాజీ సైనికులు బెనిఫిట్స్, పతాక దినోత్సవానికి స్వచ్ఛందంగా విరాళాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి 1,00,000 ఆర్థిక సహాయం చేశారు, హర్షం వ్యక్తం చేశారు టీజీఓఎస్. మరి నిజం కదా, మాజీ సైనికులు బెనిఫిట్స్ ఇవ్వాలి. మరి నిజంగానే భారతదేశానికి రైతు ఎంత కీలకమో జవాన్ కూడా అంతే కీలకం. మరి అలాంటి జవాన్లు ప్రాణార్పణం చేస్తేనే ఈ రోజున ఇంత స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ మరి వాళ్ళు నిరంతరం బార్డర్లో పనిచేస్తే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే మరి అది ఒక సైనికుడి యొక్క వీరోచిత పోరాటం. మరి అత్యంత అనకూడదు కానీ చావుకు దగ్గరలో ఉంటారు, తమ ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా నిరంతరం పహారా కాస్తూ దేశ కోసం, భరతమాత కోసం రక్తం ఒడవడానికైనా, ప్రాణార్పణ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు సైనికులు. మరి అలాంటి సైనిక వ్యవస్థలో ఎంతో కాలం పనిచేసి మాజీలుగా ఉన్న సైనికుల్ని మరి ఈ రోజున వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈవెన్ చెప్పాలి అంటే ప్రజలందరి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మనల్ని కాపాడేది నిజంగా సైనికులే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేశారు. ఆయన ఒక ₹1,00,000 కూడా ప్రకటించడం జరిగింది. అందరం కూడా ఇది అప్రిషియేట్ చేయాలి. మనందరం కూడా. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? సేమ్ రేవంత్ రెడ్డి చేసిన పని మీరు ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా ప్రకృతి వ్యవసాయంపై కేవీకేలో కిసాన్ మేళా, ఆకతాయిలు బెదిరిస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయండి అని ఎస్ఐ ఉషారాణి చెప్పారని, ఇక ఆడపిల్లల చదువును ఆయుధంగా మలుచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్ఓడి నారాయణమ్మ చెప్పారు అని ప్రచురించారు. అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా బాధ్యతగా నిర్వర్తించాలని మరి సూర్యాపేట జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి నాయక్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో కూడా పారదర్శకంగా జరిగేటట్టు అధికారులు మరి చక్కగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా మరి ఎటువంటి గొడవలు జరగకుండా ఉండే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేటట్టుగా మరి ఈ యొక్క ఎన్నికలు జరగాలని చెప్పి మరి అధికారులు కూడా కోరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులని ఆదేశించారు. దేశం విదేశం స్మార్ట్ ఫోన్ ముట్టని పుతిన్. స్మార్ట్ ఫోన్ ముట్టుకోని పుతిన్ అంట. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే అత్యుత్తక కట్టుదిట్టమైన భద్రత కలిగిన నాయకులు ఒకరు. ఆయన కదలికలో నిరంతరం నిఘా ఉంటుంది. ఆయన చుట్టూ ఉండే భద్రతా వలయం ఎప్పుడూ చర్చనీయాంశమే. డిసెంబర్ 4వ తేదీలో పుతిన్ భారతదేశ పర్యటన నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లు మరోసారి వార్తలను ఇచ్చాయి. ఇంతటి పటిష్టమైన భద్రత మధ్య అధునాతిక సాంకేతిక దూరంగా ఉండే పుతిన్ నిజంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తారా అనే ప్రశ్న ఆసక్తి కలిగిస్తుంది. పుతిన్ స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంటారని ఏఎఫ్పి న్యూస్ నివేదించింది. చాలా గ్రేట్ కదా. ఈ రోజుల్లో మరి స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంటామంటే మరి చాలా గ్రేట్. అలాగే చికిత్స కోసం ఖలీదా జియా లండన్కు వెళ్ళారని కూడా మరి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాను మెరుగైన చికిత్స కోసం లండన్ తరలిస్తున్నారని కూడా మరి ప్రచురించారు. ఇక ఎడారిలో కూలిన అమెరికా యుద్ధ విమానం ఎడారిలో కూలిందంట. ఇక పాక్ సంచలన నిర్ణయం, మునీర్కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎవరికి కీలక బాధ్యతలు ఉపయోగించిన కుక్క తోక వంకర ఎలాగో మరి పాక్ బుద్ధి కూడా వంకర అలాగే. వాళ్ళు ఎంతమంది మారినా వాళ్ళు ఎప్పుడు కూడా విషయం కక్కుతూనే ఉంటారు. ఇక పుష్ప 2కు ఇప్పటికి ఏడాది అంట. మరి నిజంగా చెప్పాలంటే టాలీవుడ్లో మరి రాజమౌళి తర్వాత సుకుమార్ డైరెక్టర్గా వచ్చిన పుష్ప 2 అయితే ఒక రికార్డ్స్ని అయితే సెట్ చేసిందని మనందరికీ తెలుసు. బాహుబలి కంటే మించి కూడా పుష్ప 2 వచ్చి ఉంది, జనాల్లోకి వెళ్ళిందంటే దానికి 100% మరి మార్కులు ఇవ్వాల్సింది మనం డైరెక్టర్ లేకపోతే సుకుమార్ లేకపోతే ఈ సినిమా లేదు. అఫ్కోర్స్ అల్లు అర్జున్ మంచి యాక్టర్ కాదని మనం అల్లు అర్జున్ బాగా చేశారు. ఆయనకి మంచి అవార్డులు రావడం జరిగింది. కానీ ఎవరికైనా కూడా కెప్టెన్ ఆఫ్ ది షిప్ నావికుడు ఎవరైతే ఉన్నాడో మరి డైరెక్టరే. కాబట్టి ఈ దీనిలో మెజారిటీ % మాత్రం సుకుమార్కే మనమైతే మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ తక్కువ చేయడం ఉద్దేశం కాదు. కానీ పుష్ప 2కు ఇప్పటికైతే ఏడాది అయిందంట. ఇప్పటికి వచ్చి మరి ప్రజల్లో ఇప్పటికీ కూడా మంచి పేరుని అది రన్ చేస్తూ ఉంది, మెయింటైన్ చేస్తుంది. రెమ్యునరేషన్లోనూ ప్రభాస్ రికార్డు కొట్టారు. స్పిరిట్ కోసం ఈయన దగ్గర 500 కోట్లకు పైగా తీసుకుంటున్నారని ఇప్పటికే ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ అంట. క్లారిటీ ఇచ్చిన డీసీపీ. పైరసీ సినిమాలతో 6 ఏళ్ల పాటు సినీ పరిశ్రమతో పోలీసులకు
ముచ్చెమటలు పట్టించిన ఐబొమ్మ రవి కొద్ది రోజుల క్రితమే అరెస్ట్ కావడం జరిగింది. పోలీసు విషయాల్లో ఇప్పటికే తమ సంచలన విషయాలు తెలిపాడు. ఈ విధంగా నెట్వర్క్ను హ్యాక్ చేయగలడు పోలీసులు చూపించాడు. పలు వెబ్సైట్లతో పాటు కొత్త సినిమా శాటిలైట్ను పిన్ వంటి వాటిని సులువుగా హ్యాక్ చేయగలడని తెలిపారు. దీంతో రవికి పోలీసులు జాబ్ ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఇదే అంశంపై తాజాగా సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు స్పందించారు. ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన స్పష్టమైతే చేశారు. ఇక టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ టీజర్ వచ్చేసిందని చెప్పి ఆది పినిసెంటిది కూడా ఒకటి ప్రచురించడం జరిగింది. 6 నెలలు ఇంట్లో ఖాళీగా ఉన్నా ఓకే. కొత్త బంగారు లోకం సినిమాతో యూత్ అందరిని తిప్పుకున్న శ్వేతా బసు ప్రసాద్ ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షలోకాలను మెప్పించింది బ్యూటీ. తర్వాత మాత్రం క్రేజ్ను కాపాడుకోలేకపోయింది. అలా తెలుగు తెరకు నెమ్మదిగా దూరమైంది. ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు అయితే చేస్తుంది శ్వేతా బసు. మరి ఈ రకంగా ఈ సినిమా న్యూస్ అన్ని కూడా ప్రచురించారు. ఇక తర్వాత ఇది చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో ఆంధ్రజ్యోతి పేపర్లో చూద్దాం ఒకసారి. ముందుగా భారత్ ఇంధన అవసరాలన్నీ తీరుస్తామని, అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తామని మరి దీనిలో కూడా ప్రచురించారు. భారత్ రష్యా యొక్క అనుబంధ మిత్రత్వం గురించి ఏదైతే మనం ముందాడు చదివామో అది దీనిలో కూడా ప్రచురించడం జరిగింది. ఇక మీ కళలకు మా రెక్కలు, ఆవిష్కర్తలుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వచ్చే ఏడాది సదస్సు. పార్వతీపురం మన్యం జిల్లాలో భూమిని మోడల్ స్కూల్లో జరిగిన పీటీఎంలో పాల్గొన్నారు చంద్రబాబు మరియు లోకేష్. అది కూడా ప్రచురించారు. ఇక చదువు బలమైన ఆయుధం, 1,00,000 మంది మెదడును కదిలించే శక్తినిస్తుందని మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. చిలకలూరిపేట మెగా పీటీఎంలో విద్యార్థులతో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ ఇమేజ్ని మనం చూడొచ్చు. విద్యార్థులతో కలిసి మరి జనసేనాని పవన్ కళ్యాణ్ మరి కూర్చుని మాట్లాడుతున్న ఇమేజ్ని కూడా దానిలో చూడొచ్చు మనం. ఇక జోగి జనార్దన్ లిక్కర్ బంధం, మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో 540 పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్ అయితే ఫైల్ అయింది. తంబళ్లపల్లి కోర్టులో దాఖలు చేసిన ఎక్సైజ్ పోలీసులు జోగి రమేష్ జనార్దన్ రావుల సంబంధాల ప్రస్తావన. జోగి అద్దెపల్లి సోదరులు కస్టడీకి రెడీలో ఉన్నారు. మొలకలపల్లి చెరువు డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు 540 పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్ అయితే సమర్పించారు. మరి జోగికి కూడా ఇది బాగా తలనొప్పులు తెచ్చే అంశం అయితే కనబడుతుంది. ఇక దేవుణ్ణే దోచేశారు. గత పాలనలో తిరుమలలో ఎన్నో అక్రమాలు జరిగాయి. ఒక్కొక్కటిగా పగులుతున్న పాపాల పుట్ట అని కూడా ప్రచురించారు. ఇప్పటికే పరకామణి కల్తీ నెయ్యిపై విచారణపై ఇంకా టీటీడీలో ఎన్నో అవినీతి ఆరోపణలు. ఎన్నికలకు ఏడాది ముందు 3,000 కోట్లతో హడావుడి పనులు, కోట్లతో కమిషన్లు, మార్కెటింగ్ విభాగంలో భారీ అవినీతి, 400 రూపాయల శాలువా 1,334 కొనుగోలు చేసి శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం చేసినట్టుగా కూడా ప్రచురించారు. శ్రీవారి తులాభారంలోనూ అక్రమాలు జరిగాయని అన్నిటిపైన దృష్టి పెట్టి ప్రస్తుతం పాలక మండలి ప్రక్షాళన దిశగా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక మనం చూడొచ్చు. ఇక భారత ఇంధన అవసరాలన్నీ కూడా తీరుస్తామని 1వ పేజీకి కొనసాగింపుగా ఈ 2వ పేజీ మరి దీనిలో ఉంది. ఇక మనం చూడొచ్చు. ఇది ఇలా కొన్ని ఎన్టీఆర్ జిల్లా వార్తలు కూడా ఇక్కడ కొన్ని ప్రచురించారు. హార్డ్వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిందంట. పక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో స్థానికులైతే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరి ఈ అగ్నికి సంబంధించినవి జరిగేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. అందులో పెట్రోల్ బంకులు పక్కనే ఉండడంతో దీనికి ఇంకా అనకూడదు, కానీ పక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మొగల్రాజపురంలో ఇది జరిగిందంట. విజయవాడ మొగల్రాజపురం జమ్మి చెట్టు సమీపంలోని ఓ హార్డ్వేర్ దుకాణంలో శుక్రవారం సాయంత్రం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ పక్క మంటలు, మరో పక్క పొగ వ్యాపించడంతో వాహనదారులు అయితే బాగా ఇబ్బంది పడ్డారు. ఏ వ్యాపార సంస్థలైనా కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, అనుకోకుండానే ఏవైనా కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి ప్రమాదాలు సంభవించినప్పుడు వీలైనంత వరకు నష్ట నివారణ తగ్గించాలి అంటే మనం మరి చర్యలు తీసుకోవటం అనేవి కూడా ఏదైతే ఉంటుందో అవి ఇమీడియట్లీ తీసుకోవాలి. కంపల్సరీ ఫైర్ సేఫ్టీ అనేది ప్రతి వ్యాపార సంస్థ కూడా పాటించాలి. ఫైర్ అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది మరి లైఫ్లో. మరి అది ఇంకా ఎక్కువైపోవటమో లేదంటే ఇలాంటి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ అంటుకుంటే పరిస్థితి ఏంటి? ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు, ప్రజల ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఫైర్ సేఫ్టీ గురించి ప్రతి వ్యాపార సంస్థ కూడా 100% ఆలోచించాలి. మరి లేకపోతే మాత్రం అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా మరి ఏవైతే వ్యాపార రంగ సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఎంతవరకు ఫైర్ ప్రమాణాలను
పాటిస్తున్నారు అనే విషయాన్ని మరి ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేస్తూ ఉండాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కాబట్టి అందరం కూడా కంపల్సరీ మరి వ్యాపారం చేసేవాళ్ళం ఏదో వ్యక్తిగత బాధ్యతగా ఉండి సామాజిక బాధ్యతగా ఉండి మీరు ఫైర్ సేఫ్టీని అయితే ప్రతి వ్యాపార సంస్థ కూడా పాటించాలి. ఇక మావోయిస్టుల పోలీసు ఇన్ఫార్మర్ల మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ వెనుక ఉన్న ఇద్దరు వ్యాపారులు ఎవరు? నగరానికి చెందిన ఇద్దరు వ్యాపారులకు సంబంధం ఉందని మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. చికిత్స కోసం హిడ్మాను నగరానికి తీసుకొచ్చారు ఆ వ్యాపారులు. వారే పోలీసులకు తెలిపారని, హత్య చేసి ఎన్కౌంటర్ అంటున్నారని ఆరోపిస్తున్నారు. ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఒకరు ఫర్నిచర్ వ్యాపారి, మరొకరు సివిల్ కాంట్రాక్టర్ అన్నట్లుగా కూడా తెలుస్తుందని నగరంలో కీలకం రేపుతున్న మావోయిస్టు పార్టీ ప్రకటన కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఏదైనా జరిగిందైతే జరిగింది, అది ఏంటనేది అతి త్వరలో ఏది నిజం అనేది తేలుతుంది. ఇక దుర్గమ్మ సేవలో కన్నడ సూపర్ స్టార్ అని కూడా ప్రచురించారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కుటుంబ సమేతంగా మరి విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రి అమ్మవారిని అయితే దర్శించుకున్నారని కూడా ప్రచురించడం జరిగింది. ఇంకా రహదారి భద్రతలో స్వర్ణాంధ్ర కళ సహకారమని సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశా అని కూడా ప్రచురించారు. వేధింపులతో ఫార్మసిస్టు ఆత్మహత్య యత్నం చేశారంట. చికిత్స పొందుతున్నాడు నారాయణరావు రవికుమార్ అని కూడా ప్రచురించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు, పీసీబీలో సీనియర్ ఇంజనీర్లకు తాత్కాలిక పదోన్నతులు అని చెప్పి ప్రచురించారు. నేడు దుర్గగురి పాలక మండలి కూడా సమావేశం అవుతుందని కూడా ప్రచురించారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గాలు కూడా కొన్ని ప్రచురించారు. సిఐటియు మహాసభను జయప్రదం చేయండి, హోటల్స్కు స్వర్ణయుగం మొదలవుతుందని మరి బోండా ఉమ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన మాట్లాడారు. ఇక ఆటోనగర్ బస్ స్టేషన్స్లో సమస్యల తిష్ట. బస్ స్టేషన్ బస్సు టెర్మినల్ ఆవర్లో నిలిపే వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయి. హెడ్లైట్ లేని వాటర్ పైపులు కూడా ఉన్నాయి. వీటన్నింటిని కూడా మరి సరైన ప్లేసులకు తరలిస్తే కానీ అక్కడ బస్ స్టాప్లో ఉన్న వాళ్ళకి, ప్రయాణికులకి మరి అక్కడ సౌకర్యవంతంగా ఉంటుంది. దీని మీద దృష్టి పెట్టాలని కూడా ప్రచురించారు. ఇక ఇలా అలాగే కృష్ణా తరంగ అదుర్స్ అని కూడా ప్రచురించారు. అలరించిన నృత్య ప్రదర్శనలు, ప్రతిభను చాటిన విద్యార్థులు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థుల నృత్య ప్రదర్శన ఇది కూడా మనకి తెలుసు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ అంటే అక్కినేని నాగేశ్వరరావు కళాశాల. ఈ కళాశాలలో ఎప్పుడూ కూడా మరి విద్యకి బాగా పెద్దపీట వేస్తారు. అదేవిధంగా సాంస్కృతిక కళలకి పెద్దపీట వేస్తూ ఉంటారు. నేను గర్వపడుతున్నాను. నేను గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థి ఎందుకు నేను గర్విస్తున్నాను. నేను 2004లో కూడా బీకామ్ వరకు కూడా ఇంటర్మీడియట్ నుంచి బీకామ్ వరకు మరి గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో చదువుకున్నాను. నేను కూడా మరి ఈ కళాపీఠంలో అనేక ప్రదర్శనలు చేయడం జరిగింది. అది చెప్పుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇక తిరుపతమ్మ ఆలయంలో ప్రక్షాళన, భక్తుల సంతృప్తే లక్ష్యం, చర్యలు చేపట్టిన ఈవో మహేశ్వర్ రెడ్డి అని కూడా దీనిలో ప్రచురించారు. ఇక ట్రాక్టర్ను కారు ఢీ కొట్టుకుని యువకుడు దుర్మరణం చెందాడు. ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిసారి కూడా పోలీసు అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ చెప్తారు సేఫ్టీ మెథడ్స్ అనేవి పాటించాలి. మరి విపరీతమైన ఫాస్ట్ వెళ్ళడం కూడా అనేక యాక్సిడెంట్స్కి కారణమవుతాయి. మరి వేగం కన్నా ప్రాణం అనేది చాలా మిన్న. దయచేసి మనకి ఏదైనా జరిగితే మన ఇళ్లలో వెనకాల మన గురించి నమ్మకం ఉంచుకున్న వాళ్ళు, ఏ రకంగా మరి మన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ బాధ పెట్టకూడదు. కాబట్టి అందరం కూడా బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్లను కంపల్సరీ వాడాలి. అదేవిధంగా మరి వేగాన్ని మరి కంట్రోల్ చేసుకుంటే మాత్రమే మనం ఈ యాక్సిడెంట్ కాకుండా మనం చూసుకోవచ్చు. ఇక పచ్చటి పందిరి రోడ్లని, పచ్చని చెట్లతో హాయిగా సాగే ప్రయాణమని, వెల్లటూరు కోడూరు మధ్య అద్భుత దృశ్యం అని చెప్పి కూడా దీనిలో ప్రచురించారు. ఇక నవ్య అనేది తెలుసు ఏ రకంగా ఉంటుంది ఈ పేపర్ అనేది. ఇక సిరీస్ నీదా నాదా, టీమిండియా పైనే ఒత్తిడి, విశ్వాసంతో దక్షిణాఫ్రికా. మరి విశాఖపట్నంలో భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఆసక్తికర 3 వన్డే సిరీస్కు విశాఖ సాగర్ తీరం ముగింపు ఇవ్వబోతుంది. తొలి 2 మ్యాచ్లు భారీ స్కోర్లతో అభిమానులు ఉర్రు తొలగించగా ఇరు జట్లు చెరొక విజయంతో ఉన్నాయి. మరి మనకు తెలుసు విశాఖ మనకి ఎంతో కలిసి వచ్చేది. మనకు తెలుసు మహేంద్ర సింగ్ ధోని కూడా అక్కడే తన ఫస్ట్ సెంచరీతో విరుచుకుపడి ఆ తర్వాత కెప్టెన్గా అన్ని దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ 3 ఫార్మాట్లో 3 కప్పులు కొట్టిన ఒక గొప్ప క్రికెటర్గా, ఒక యోధుడిగా మరి విశాఖలో ఆయన తొలి సెంచరీ బాదటం జరిగింది. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద. మరి విశాఖపట్నంలో మనకి
కంపల్సరీ అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే మనకే ఉంది. ఒత్తిడిలో భారత్ ఉంది అంటే కారణం ఏంటంటే మొదటి మ్యాచ్ని అద్భుతంగా గెలిచిన మనం రెండో మ్యాచ్ని కూడా ఎక్కువ రన్స్ కొట్టినప్పటికీ కూడా దాన్ని డిఫెండ్ చేయలేకపోవడం కొంత ఒత్తిడి ఉంటుంది. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయే కొద్దీ మరి భారతదేశం మీద ఒత్తిడి ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆ ఒత్తిడిని తట్టుకుని విజయ తైరాలకు చేర్చడం మరి భారత కెప్టెన్కు కొత్త ఏమీ కాదు, భారత కోచ్కి కాదు. ఎందుకంటే భారత్ క్రికెట్లో తన స్థాయిని ప్రతిరోజు పెంచుకుంటూ వేగంగా అడుగులు ముందుకేసుకుంటూ మరి భారత్ యొక్క కీర్తి ప్రతిష్టల్ని మరి ముందుకు తీసుకువెళ్తుంది. 100% ఈ మ్యాచ్ని మనం గెలవబోతున్నాం, దానిలో డౌటే లేదు. మరి విశాఖ వేదికగా ఈరోజు జరుగుతున్న ఈ మ్యాచ్లో కంపల్సరీ విజయాన్ని మనకు రావాలని మనసారా కోరుకుంటుంది ఏఎన్ఎన్ న్యూస్ కూడా. ఇక ఈ రకంగా ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం చూసాం, విశ్లేషించాం. ప్రతిరోజు కూడా వార్తాపత్రికల్లో ఉండే ఏమైనా ఇంపార్టెంట్ వార్తల్ని మనం విశ్లేషించి మరి మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది. రెగ్యులర్గా ఈ ప్రోగ్రాం అయితే జరుగుతుంది. కీప్ వాచింగ్ ఏఎన్ఎన్. నమస్తే.